వరదయ్యపాలెం మండలం కారిపాక గ్రామంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం ప్రచారంలో భాగంగా ప్రతి గడప గడపకు కరపత్రాలు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ ఈసారి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపైన ఓటు వేసి మన ఆదిమూలం అన్నని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు। జరిగిన పరిణామాలు ఆ ప్రభుత్వం ఎటువంటి ఇబ్బందులు పెట్టిందో సామాన్యమైన ప్రజల్ని అందరికీ తెలిసిన విషయమే। కరెంటు బిల్లు కాడి నుంచి, నిత్యావసర ధరల కాడి నుంచి, పెట్రోల్ కాడి నుంచి, డీజిల్ కాడి నుంచి, అన్ని వస్తువుల పైన, సిలిండర్ కాడి నుంచి, గ్యాస్ కాడి నుంచి అన్ని మన భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే ఎవరు రావాలి? భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే ఇది జై తెలుగుదేశం, జై నారా చంద్రబాబు నాయుడు గారు। మహనీయుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు మన పట్టణానికి రేపు సత్యాలు కృషి చేస్తున్న సందర్భంగా అందరూ కూడా ఆ సభకు కదిలి రావాలని, సభకు చేయడమే కాకుండా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ప్రతి ఒక్కరు కూడా ఆ సభకు ఇచ్చేసి సభను జయప్రజగా అందరూ మనసు ఈరోజు మొట్టమొదటిసారిగా గౌరవనీయులు చంద్రబాబు ఆశీస్సులు దీవెనలతో ఈ సత్యడు ప్రాంతానికి మరలా శాసనసభ్యుడిగా ఉమ్మడి అభ్యర్థిగా దాన్ని ప్రకటించిన తర్వాత ఈరోజు మీ అందరి ఆశీస్సులతో తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, మండల నాయకులు, అలాగే జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, బీజేపీ జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, జనసేన జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహంగా వస్తున్నారు। ఒక మంచి ప్రపంచం వస్తున్నది, యువకులు వస్తున్నారు, విద్యార్థులు వస్తున్నారు, రైతులు వస్తున్నారు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ కూడా మార్పు రావాలా। మే 13 జరిగే ఎన్నికల్లో మీ పవిత్రమైన ఓటును ఒకటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి వరప్రసాద్ గారికి, రెండో ఈవీఎంలో మీ పవిత్రమైన అమూల్యమైనటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆశతో ఉన్నటువంటి అభిమానులకు, కార్యకర్తలకు మీ అమూల్యమైనటువంటి ప్రతి ఒక్క ఓటు కూడా సైకిల్ గుర్తుపైన ముద్రించి నాకు అఖండ మెజార్టీ తీసుకొస్తారని మొట్టమొదటిసారిగా నామినేట్ చేసి ఈ గ్రామానికి ఇచ్చేశాను। ఈ గ్రామ ప్రజలు అందరూ కూడా కలిసి మెలిసి నియోజకవర్గంలోని భారీ మెజార్టీ తీసుకుని వస్తారని ఆశిస్తూ మా పాత్రిక సోదరులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు ప్రతి ఇంట్లో మాట్లాడి, అక్క చెల్లెలతో, యువకులతో మాట్లాడి ఈ రేపు జరిగే మే 13 జరిగే ఎన్నికల్లో సమయం తక్కువ సందర్భంగా ఎవరు రాలేదనేటువంటి ఆలోచన పెట్టుకోకుండా ప్రతి ఒక్కరు కూడా సైనికులా పనిచేసి సహాయం చేసి నన్ను ఆదరిస్తారని మీ బిడ్డగా, మీ తమ్ముడుగా, మీ అన్నగా నాకు సహకరించి ఆదరించి గెలిపిస్తాడుగా మనస్ఫూర్తి కోరుకుంటూ మనందరం గెలిచిన తర్వాత మీ కష్టాలు, మీ సుఖాలు అన్నీ కూడా మీకు సేవ చేయడానికి వచ్చాను। తప్పకుండా సేవ చేసి ఈ నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడదని మీ ద్వారా సభని మనం చేసుకుంటూ సెలవు తీసుకు జై హింద్,